నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపును. ఇక్కడ అపహాసకులను దేవుడు అపహసిస్తాడని, దీనుల ఎడల దయ చూపుతాడని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. అసలు అపహాసకులంటే ఎవరు అనంటే, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. అహంకార దృష్టి, అహంకారము కలిగి గర్వంతో ఉన్నవారిని అపహాసకులు అని అంటారు అని. దేవునికి గర్వముగా ఉండేవారంటే ఇష్టం లేదు. దీనులుగా ఉండేవారంటేనే దేవునికి చాలా ఇష్టం. అందుకనే కీర్తనాకారుడు 18వ కీర్తన 25, 26 వచనాలు మనం చూసినట్లయితే, దయగల వారి పట్ల దయ చూపిస్తాడు, యథార్థవంతుల ఎడల యథార్థముగా, సద్భావం కలిగిన వారి ఎడల సద్భావము చూపుతాడు అన్నట్లుగా కీర్తనకారుడు రాస్తాడు. కాబట్టి మన దేవుడు మనం ఏ విధంగా మనం నడుచుకుంటామో అదే విధంగా ఆయన మన పట్ల అటువంటి వాడై ఉన్నాడు అని దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. కాబట్టి అపహాసకులు ఎలా ఉంటారు అని అంటే, వారు దేవుని ఎరగని వారే, దేవుని మరి సంబంధులైన వారిని, అలాగే ప్రజలను మాటలతో వారికి సూటిపోటి మాటలతో వారిని గాయపరుస్తూ ఉంటారు. వారికి అంతా తెలుసు అని, తమకు అన్నీ కలిగి ఉన్నాము అనే గర్వము, అహంకారము వారికి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనము దావీదు భార్య అయిన మీకాలును చూసినట్లయితే, దావీదు ఎప్పుడైతే సింహాసనాన్ని, దేవుని మందసమును తీసుకొని రావడానికి మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటాడో, అడుగడుక్కి ఎంతో భయముతో, ఎంతో భయభక్తులతో దహన బలులు అర్పిస్తూ, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, అది నృత్యం చేస్తూ ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే యెరూషలేముకి తీసుకొని వచ్చాడో టైంలో మీకాలు కిటికీలో నుంచి చూసి దావీదు నృత్యముతో నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు అతనిని దావీదు బ్లెస్ చేయడానికి, ఇంటి వారిని బ్లెస్ చేయడానికి వచ్చినప్పుడు మీకాలు అపహసించినట్లుగా సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలుగుతాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి, హీనస్థితి గల పనికత్తులు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా, ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. చూసారా, ఇక్కడ భర్త అయ్యున్నాడు దావీదు, రాజు అయ్యున్నాడు, అయినప్పటికీ మీకాలు తన భర్తను అపహాస్యం చేసింది. దీనివల్ల ఖచ్చితంగా దేవుడు ఆ అపహాస్యం చేసినందుకు ఆమె కూడా అపహాస్యం పొందుంటది. 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె మరణం వరకు పిల్లలను కనకయుండెను అని. అంటే ఆమెను గొడ్రాలై ఉన్నది అని అర్థం. ఇదివరకు రోజుల్లో గొడ్రాలైతే చాలా భయంకరముగా ప్రజలు దూషించేవారు, వారిని అపహసించేవారు. మీకాలు కూడా ఆ పరిస్థితి ఎదుర్కొని ఉండి ఉంటుంది. కాబట్టి ఆమె అపహసించింది, ఖచ్చితంగా ఆమె అపహాసము నొందింది. కనుక మనము కూడా ఇతరుల్ని అపహసిస్తే మరలా మనము అదే యొక్క ఫలాన్ని పొందుతాము అని మనం గ్రహించాలి. మనము గొల్యాతు అపహసించాడు, దేవుని ప్రజలను దూషించాడు. తర్వాత అతని పతనం ఎలా అయిందో దావీదు చేతిలో మనం చూడగలుగుతాం. కనుక ప్రియులారా, మనం అపహసించకూడదు, మనం దయ కలిగి ఉండాలి. నెనివే ప్రజలను చూసినట్లయితే, ఎప్పుడైతే వారి యొక్క పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది అని యోనా భక్తుడు ప్రకటించినప్పుడు, రాజు సహితము అందరూ జంతువులతో సహా ఉపవాసం ఉండి దీనులుగా వారిని వారు తగ్గించుకున్నారు. అప్పుడు దేవుడు వారిని క్షమించి కృప చూపి రావాల్సిన శిక్షను ఆపివేశాడు. చూసారా, మనము కూడా అట్టి దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రీతికరంగా నడుచుకుంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి దయ చూపుతాడు. కాబట్టి ఈరోజు మనము ఎవరిని అపహసిస్తున్నాం, మనకు కలిగిన దాన్ని బట్టి ఎవరిని నేను గర్వముతో, అహంకారపు మాటలు మనం మాట్లాడుతున్నామో చెక్ చేసుకుంటూ, మనం ఎల్లప్పుడూ ఎంత హెచ్చుకి ఎదిగినా దయగల మాటలనే, దీనత్వమునే మనము
వస్త్రముగా ధరించుకుందాం. దేవుడు ఆయన వినికిడిలో ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. నాయన ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన మేము మమ్మల్ని వలె ఇతరుని ప్రేమించగలిగే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. ఎవరిని మేము అపహసించకుండా, ఎవరిని మేము ప్రభు అహంకార దృష్టితో చూడకుండా సహాయం చేసి దీనులముగా నాయన మేము ఉండగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.